సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ యూనిట్లో జాతీయ సైన్స్ విధానం దగ్గర నుంచి స్టార్ట్ చేసి న్యూక్లియర్ పవర్ వరకు, న్యూక్లియర్ ఎనర్జీ వరకు అంతా కంప్లీట్ చేసుకున్నాం కదా. దానికి సంబంధించిన పీడిఎఫ్ చాలామంది అడిగారు, టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు, వాళ్ళందరికీ సెండ్ చేశాను. చదువుకోండి బాగా. తర్వాత కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి, ఫ్రీ అయితే కాదు చెప్తున్నా ముందే. తర్వాత ఎనర్జీ మేనేజ్మెంట్కి వద్దాం, సెకండ్ చాప్టర్. ఇందులో సెకండ్ చాప్టర్లో మనకి ఏమేమి ఉన్నాయంటే మొత్తం శక్తికి సంబంధించి ఇండియాలోన శక్తి అంటే మనకి పవర్ ఉంటుంది కదా, ఎనర్జీ అంటారు, మనం కరెంట్ అనుకోవచ్చు. విద్యుత్ని ఎంత కెపాసిటీ ఉంది, ఎక్కడెక్కడ స్థాపించారు, తర్వాత విద్యుత్కి మనకి ఎంత డిమాండ్ ఉంది, తర్వాత దీని గురించి ఏమన్నా వచ్చిన నేషనల్ పాలసీలు, ఇప్పుడు మనకి సైన్స్ పాలసీలు ఎలా ఉంటాయో ఎనర్జీ పాలసీలు కూడా అలాగే ఉంటాయి. విద్యుత్తో పాటు మనం బయోఫ్యూయల్స్ కూడా వాడతాం కదా, పెట్రోల్తో పాటు బయోఫ్యూయల్స్ అని కొత్తగా వస్తుంది కదా. బయోఫ్యూయల్కి సంబంధించిన నేషనల్ పాలసీస్ ఏమున్నాయి, తర్వాత భారత్ స్టేజ్ నామ్స్ అని ఒకటి ఉంటుంది. వీటి గురించి ఈ క్లాస్లో చెప్పుకుందాం. మిగతా ఇంకా 2 క్లాసెస్లోన సెకండ్ చాప్టర్ అంటే సెకండ్ యూనిట్ కంప్లీట్ చేసుకుందాం. ఓన్లీ 3 క్లాసెస్ పడుతుంది అంతే. ఇంకా క్లాస్లోకి వచ్చేస్తే భారతదేశంలో స్థాపించబడిన శక్తి సామర్థ్యం అంటే భారతదేశంలోన ఎంత శక్తిని ఉత్పత్తి చేయగలం మనం అంటే 4,29,961 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయగలం అనమాట. ఈ విద్యుత్ని 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి శిలాజ ఇంధనం. శిలాజ ఇంధనం అంటే మనకి బొగ్గు నుంచి తయారు చేస్తారు కదా, బొగ్గు, లిగ్నైట్, గ్యాస్, డీజిల్, ఇవన్నీ వీటి ద్వారా వచ్చేదాన్ని శిలాజ ఇంధనం అంటారు. పునరుత్పాదక శక్తి ఇంధనం అంటే మనకి జల విద్యుత్తు, గాలి విద్యుత్తు, సౌర విద్యుత్తు ఇక్కడ నుంచి వచ్చేది పునరుత్పాదక శక్తి. అంటే మనం తిరిగి సృష్టించగల అంటే తిరిగి వినియోగించగల శక్తిని పునరుత్పాదక శక్తి అంటారు అనమాట. ఇంకా న్యూక్లియర్ శక్తి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, న్యూక్లియర్ శక్తి అనమాట. ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఇందులో శిలాజ ఇంధనం వచ్చేసి మనకి బొగ్గు 2,08,189 మెగావాట్స్ ఉంది. ఇది 48% ఉందన్నమాట మొత్తం శక్తి సామర్థ్యంలో. శక్తి అంటే మనకి విద్యుత్ ఒకటే కాదు, ముడి చమురు వస్తుంది, డీజిల్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, బయోమాస్ వస్తుంది, బయోగ్యాస్ వస్తుంది, ఇలా అన్ని వనరులను కలిపే శక్తి అంటారు అనమాట. ఇంకా లిగ్నైట్ ఉండి ఇది 1.5% ఉంటుంది, గ్యాస్ వచ్చేసి 5.8% ఉంటుంది, డీజిల్ వచ్చేసి 0.1%. ఇది శిలాజ ఇంధనం మొత్తం కలిపి 55.9% ఉంటుంది అనమాట ఆ శక్తి సామర్థ్యం. ఇవి ఇంపార్టెంటే, కాకపోతే మళ్ళీ ఇంత ఫిగర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమైతే పర్సంటేజ్లో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. పునరుత్పాదక శక్తి ఎంత, న్యూక్లియర్ శక్తి ఎంత. న్యూక్లియర్ శక్తి లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం కదా, 7,480 మెగావాట్లని. ఇది 1.7% మొత్తం టోటల్ ఎనర్జీలో ఇంత శాతం ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఇంకా జల విద్యుత్ ఎంత, గాలి విద్యుత్ ఎంత, సౌర విద్యుత్ ఎంత, ఇవి పర్టికులర్ ఫిగర్స్. వీటిని కొంచెం బై హార్ట్ చేసుకోవడమే బెటర్. ఫిగర్స్ కాకపోయినా కూడా మనం ఈ పర్సంటేజ్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, దీని నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. న్యూక్లియర్ శక్తి 7,480 మెగావాట్స్ అనమాట. ఇది 1.7% మొత్తం. ఇది జస్ట్ బై హార్ట్ చేసుకోండి, పర్సంటేజ్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంకా మనం ఇది ఎక్కడెక్కడ స్థాపించబడిందంటే కొంచెం 1 మినిట్ ట్రాక్టర్ వస్తుంది. ఓకే, విలేజ్ కదా, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంటాయి, ఏమనుకోకండి. తర్వాత ఇది ఏ రంగాల్లో ఇంత సామర్థ్యం ఉందంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 23.8% అక్కడ నుంచి వస్తుందంట, సెంట్రల్ గవర్నమెంట్ స్థాపించింది. తర్వాత స్టేట్స్ నుంచి 24.7% ఉత్పత్తి అవుతుంది. తర్వాత ప్రైవేట్ రంగాల నుంచి 55.5% ఉత్పత్తి అవుతుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇక్కడ నుంచి. తర్వాత డిమాండ్ ఎంతవరకు ఉంది, మనము ఇంత ఎనర్జీని డెవలప్ చేసినా కూడా ఇంకా మనకి తక్కువనే వస్తుంది అనమాట. మనకి ఇంకా ఎంత తక్కువ వస్తుంది, ఎక్కడ వాడుతున్నాం అనేది శక్తి డిమాండ్లో వస్తుంది. మనకి యాక్చువల్గా స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లోన 1,400 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలం అనమాట. మన దగ్గర ఉన్న సోర్సెస్ బట్టి 1,400 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలం. 2018 కాటికి 3,46,000 మెగావాట్లకు వచ్చేసాం. ఇప్పుడు ప్రజెంట్ 4,29,921 మెగావాట్లకి వచ్చేసాం. అంటే అంత ఉత్పత్తి చేయగలుగుతాం. ఇంత ఉత్పత్తి చేస్తున్నా కూడా మనకి ఇంకా 30-40% కొరత ఉందన్నమాట. ఇంకా తక్కువ వస్తుంది మనకి, 30-40% తక్కువ వస్తుంది. మనం ప్రపంచంలోనే శక్తిని వినియోగించుకుంటున్న వాళ్ళలోన 4వ దేశంగా ఉందన్నమాట మన దేశము. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద వినియోగదారుగా మన దేశం ఉందన్నమాట. అంటే మనం అంతగా ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇంకా మన వినియోగం అంటే మనం ఉపయోగించే పర్సంటేజు
ఇయర్లీ పెరుగుతుందన్నమాట. ఇయర్లీ 3.6% పెరుగుతుంది. మన అంటే ఎవ్రీ ఇయర్ మనం అంత ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. 3.6% ఉపయోగించుకుంటున్నాం. పెట్రోలియం కూడా ఎక్కువ ఉపయోగించుకుంటున్నాం. 1999 రిపోర్ట్స్ ప్రకారం ఇది అవసరం లేదు. ఈ రిపోర్ట్స్ ప్రకారం అప్పుడు ఏం అంచనా వేశారంటే 2024-25 నాటికి పెట్రోలియం ఉత్పత్తి డిమాండ్ 365 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంటుంది అని చెప్పినారు అనమాట. అప్పటికే 1999లోన ఇంత డిమాండ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు అంతే. నెక్స్ట్ మనకి ఒకటి ఏజెన్సీ ఉంటుంది, అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని ఉంటుంది. ఇది 2022లో ఒక నివేదికని ఇష్యూ చేసిందనమాట. ఆ నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డిమాండ్ అంటే ఎక్కువ డిమాండ్ మన దేశానికే ఉంటుంది. అంటే మనకి ఎక్కువ అవసరం అవుతుంది, మనం సృష్టించుకున్న శక్తి కంటే ఎక్కువ మనకి అవసరం అవుతుంది. అంటే అతిపెద్ద శక్తి డిమాండ్ వృద్ధి చెందుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మనకి 3.6% ఉంది కదా, ఆ వృద్ధి రేటు పెరుగుతుంది అనమాట. మనకు కావాల్సిన శక్తి వినియోగ వృద్ధి రేటు పెరుగుతుంది అని చెప్తుంది. సారీ, భారత్లో 2040 నాటికి ఆయిల్ డిమాండ్ 74% పెరుగుతుందంట. అంటే మనకి అంత ఆయిల్ అవసరం అవుతుంది అని 74% ఇంకా తక్కువగానే ఉంటుంది, అంత డిమాండ్ పెరుగుతుంది అన్నట్లు చెప్పారు. తర్వాత బొగ్గు డిమాండ్ 7,772 మిలియన్ టన్నులు పెరుగుతుందన్నారు. తర్వాత ఆయిల్ రోజుకి 8.7 మిలియన్ బ్యారెల్స్ అంటే మనకి డ్రమ్ముల్లా ఉంటాయి కదా, అవి అన్ని బ్యారెల్స్ మనకు అవసరం అవుతాయంట 2040 నాటికి. సహజ వాయువు వచ్చేసి 201 బిలియన్ క్యూబిక్ లీటర్లు అవసరమవుతాయి. అంటే 3 రెట్లు ఇప్పుడు మనం వినియోగిస్తున్న దానికంటే 3 రెట్లు ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మన ఇండియాలో మనకు కావాల్సిన డిమాండ్, శక్తి డిమాండ్ అని ఒకటి ఉంది కదా, దానికి సంబంధించింది ఇది. ఇంకా జాతీయ ఇంధన విధానం అంటే ఎనర్జీ పాలసీని అని అడిగారు. ఎనర్జీ పాలసీ వచ్చేసి మనకి 2017లో ఇచ్చారు. అంతకంటే ముందు వేరే గవర్నమెంట్ వాళ్ళు 2006లో ఒకటి ఇచ్చారనమాట, ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ అని. అందులో ఏం లేదు, ఎనర్జీని ఎలా డెవలప్ చేసుకోవాలి, దానికి కావాల్సిన వ్యూహాలు ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారు అంతే. 17లో వచ్చేసి నీతి ఆయోగ్ ఉంది కదా, నీతి ఆయోగ్ ద్వారా ఈ జాతీయ ఇంధన విధానాన్ని స్టార్ట్ చేస్తారనమాట. అంటే 2006లో వచ్చిన దానికి అప్డేటెడ్గా అంటే దాన్ని తీసేసి దీన్ని పెట్టారనమాట. దీని లక్ష్యాలు వచ్చేసి తక్కువ ధరకి ఎనర్జీని అందించాలి, తర్వాత మెరుగైన భద్రత ఉండాలి, అంటే ఎక్కువ సెక్యూరిటీగా ఉండాలి, తర్వాత ఎక్కువ స్వాతంత్రం ఉండాలి, అంటే మనం అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి మనకు స్వాతంత్రం ఉండాలి అన్నట్లు పెట్టుకున్నారు. తర్వాత సస్టైనబిలిటీ, ఈ ఎనర్జీ ఉత్పత్తి చేయడం ద్వారా ప్రకృతికి కానీ దేనికి కానీ హాని కలిగించకూడదు అన్నట్లు సస్టైనబిలిటీని కూడా మెయింటైన్ చేయాలన్నట్లు పెట్టారు. దీని ద్వారా ఈ ఎనర్జీని ఉత్పత్తి చేసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధిని అభివృద్ధి చెందించుకోవాలని చెప్పారన్నమాట. ఆర్థిక వృద్ధి సాధించాలి అన్నట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2018 నాటికి గ్రామాల్లోనే మొత్తం ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా చేయాలన్నట్లు పెట్టుకున్నారు. 2022 నాటికి 24 అవర్స్ విద్యుత్, అన్నిటికీ 24 అవర్స్ విద్యుత్ ఉండాలన్నట్లు పెట్టుకున్నామన్నమాట. 24 గంటల కరెంట్ అంటారు కదా, 2022 నాటికి అది సాధించాలనుకున్నారు. ఇంకా జీడిపిలో మన జీడిపి ఉంటాయి కదా, ఆ జీడిపిలో తయారీ రంగం వాటా ఉంటుంది కదా, దాన్ని 16 to 25%, 16% ఉన్నదాన్ని 25% పెంచాలి అన్నట్లు నిర్ణయించుకున్నారు. 2025 నాటికి చమురు దిగుమతులు అంటే పెట్రోలియం మనం దిగుమతి చేసుకుంటాం కదా గల్ఫ్ కంట్రీస్ నుంచి, దాన్ని 10% తగ్గించాలి. అంటే 2014-15 టైంలో ఎంతైతే దిగుమతి చేసుకుంటున్నామో దానికి 10% తగ్గించాలి అన్నట్లు పెట్టుకున్నారు అనమాట. 2030 నాటికి ఉద్గారాలు మనకి వాహనాల ద్వారా, పరిశ్రమల ద్వారా కార్బన్ ఉద్గారం జరుగుతుంది కదా, అది 33 నుంచి 35% తగ్గించాలి అన్నట్లు పెట్టుకున్నారు. 2022 నాటికి శిలాజరహిత ఇంధనం అంటే ఇప్పుడు మనకి బొగ్గు ద్వారా వచ్చే ఇంధనం కాకుండా జల విద్యుత్, సౌర విద్యుత్, గాలి విద్యుత్ ఇట్లా అంటారు కదా, ఈ విద్యుత్ని 40+% పెంచాలంటే 40% కంటే ఎక్కువ అదే ఉండాలి. ఇప్పుడు మనకి ప్రజెంట్ అదే కదా జరుగుతుంది, మామూలు 41% ఏమో ఉంది ఇప్పటికే. బొగ్గు ద్వారా కాకుండా మిగతా ఎనర్జీ సోర్సెస్ ఏమి ఉన్నాయో వాటి ద్వారా 40% కంటే ఎక్కువ ఎనర్జీని మనం ఉత్పత్తి చేసుకోవాలి అని 2022 నాటికి పెట్టారు. 2024కి అది సాధ్యమైపోయింది. తర్వాత బొగ్గు దిగుమతిని 2030 నాటికి 50% తగ్గించాలి అన్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లోనే 50% తగ్గించాలని పెట్టుకున్నారు. ఎనర్జీ డేటా ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మనకి ఎనర్జీ డేటా ఎక్కడెక్కడ ఏ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత దిగుమతి చేసుకుంటాం, ఇవన్నీ డేటాని పెట్టుకోవడానికి ఒక ఎనర్జీ డేటా ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. తర్వాత ఎక్కడెక్కడ మనకి ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని మ్యాపింగ్ చేయడానికి ఈ ఏజెన్సీ ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని ఏర్పాటు చేయాలని జాతీయ ఇంధన విధానం 2017లో
ఈ పాలసీలన్నీ ఆ పాలసీలో భాగంగా ఇవన్నీ తీసుకొచ్చారనమాట. తర్వాత IESS అని 2014కి సంబంధించి ఒక చిన్న ప్లానింగ్ లాగా పెట్టుకున్నారు. ఇది ఏమంటే దేశంలో ఇంధన డిమాండ్ని సరఫరాని అంచనా చేస్తుంది అనమాట. దీనికి ఇది మనకి ఒక వెబ్సైట్ లాగా పనిచేస్తుంది. ఇది ఒక ఓపెన్ సోర్స్, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ 2047 కోసం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ సినారియోస్ అని. తర్వాత జాతీయ విద్యుత్ ప్రణాళిక అనేది 5 yearsకి ఒకసారి ప్లాన్ చేయాలి. కాకపోతే ఇది 2003లోనే మనకి ఒక చట్టం తీసుకొస్తారు, జాతీయ విద్యుత్ చట్టం అన్నట్లు. ఆ చట్టం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఒక దాన్ని ఏమంటారు, విద్యుత్ ప్రణాళిక తయారు చేయాలి. ఈ విద్యుత్ ప్రణాళిక ఎలా ఉండాలంటే, ఈ జాతీయ ఇంధన విధానం ఉంది కదా, ఈ ఇంధన విధానంకి ఆధారం చేసుకొని దానికి అనుగుణంగా ఈ ప్రణాళిక పెట్టాలన్నమాట. దీన్ని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఈ ప్రణాళికను రచిస్తుంది. దీని ప్రణాళికలో భాగంగా గరిష్ట డిమాండ్ అంటే ఎంత డిమాండ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిందంటే 2026-27 నాటికి మనకి 2277 మెగావాట్స్ కాదు, గిగావాట్స్ డిమాండ్ అవసరం, అంటే అంత విద్యుత్ అవసరం అవుతుంది మనకి అని. తర్వాత 2032 నాటికి 366 గిగావాట్స్ అవసరం అవుతుందని చెప్పారు. తర్వాత శిలాజేతర శక్తి, అంటే మామూలు బొగ్గు నుంచి వీటి నుంచి కాకుండా జల విద్యుత్తు, అణు విద్యుత్ వీటి నుంచి ఎంత అయితే 57.4%కి పెంచాలి అనుకున్నారు. శిలాజేతర విద్యుత్ని అంత పెంచాలి. ఇప్పుడు మనకి 41% సంథింగ్ ఉంది కదా, దాన్ని 57.4కి పెంచాలి అన్నట్లు. 31-33లో 68%కి పెంచాలి అని పెట్టుకున్నారు అన్నమాట. ఇంకా ఉద్గారాలు వచ్చేసి మనకి ఇప్పుడు 0.548 కిలోగ్రామ్స్ ఏదో ఉంది. అది సరిగ్గా మనకి తెలియదు, మన అంత యూనిట్స్లో కొంచెం వీకు. ఇంత యూనిట్స్ ఉంది 2026 నాటికి, అంత యూనిట్స్లో ఉద్గారం అంటే కార్బన్ CO2 ఉద్గారాలు ఇంత ఉంటే 31-32 నాటికి 430 యూనిట్లుగా తీసుకురావాలని తగ్గుతుందని అంచనా వేశారు. అంటే గ్రీన్ ఎనర్జీ వాడడం వల్ల ఉద్గారాలు తగ్గుతాయి కదా, 2030-31 నాటికి తగ్గుతుంది అన్నట్లు పెట్టారు. దీని తర్వాత కొన్ని పాలసీలు ఉన్నాయి, అంత ఇంపార్టెంట్ కాదు, దేనికోసం అనేది ఒక గుర్తుపెట్టుకోండి. హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీస్ 2016లో వచ్చింది. దీన్ని హెల్ప్ అని కూడా అంటారు. ఇది చమురు ఉంటుంది, ముడి చమురు, గ్యాసు, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని ఉత్పత్తి ఎలా చేయాలి, ఆ ఉత్పత్తి పెంచడం ద్వారా దానిలో ఉపాధిని ఎలా కల్పించాలి, దాన్ని బేస్ చేసుకొని ఈ పాలసీని స్టార్ట్ చేశారనమాట. ఇంకా విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి విండ్కి సంబంధించి గాలిమరలు ఏర్పాటు చేయడం, సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం, ఇలా కొత్త ప్రాజెక్టులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు స్థాపించే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వడం, దాని ద్వారా పునరుత్పాదన శక్తిని, ఉత్పత్తిని పెంచడం అనమాట. జల విద్యుత్ కాదు, సౌర విద్యుత్ కానీ వాయు విద్యుత్ కానీ పెంచడం అనమాట దీని లక్ష్యం. ఇంకా గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ఉంది. ఇది వచ్చేసి 2021లో స్టార్ట్ చేశారనమాట. పాలసీ అంటే 22 అని ఉంటుంది, కాకపోతే మనకి 2021లోనే August 15 అంటే మనకి 75 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ పాలసీని ప్రవేశపెట్టారంట. భారత్ని గ్రీన్ హైడ్రోజన్లోనూ గ్లోబల్ హబ్గా మార్చాలని, అంటే గ్రీన్ హైడ్రోజన్లో మనమే అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలన్నట్లు మార్చాలనే లక్ష్యంతో స్టార్ట్ చేశారనమాట. దీనికోసం ఖర్చు 19,744 కోట్లు ఖర్చు పెట్టారు. 2030 నాటికి 125 గిగావాట్స్ పునరుత్పాదక ఇంధనం, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, జల విద్యుత్ కానీ అంటే సౌర విద్యుత్ కానీ గాలి విద్యుత్ కానీ 125 గిగావాట్ల ఇంధనం ఉత్పత్తి చేయాలని, గ్రీన్ హైడ్రోజన్ని ఎవ్రీ ఇయర్కి 5 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయాలన్నట్లు పెట్టుకున్నారనమాట. ఇంకా జాతీయ ఇంధన విధానం 2009 అనమాట. జీవ ఇంధన విధానం ఇది. మామూలు ఇంధనం వేరు, జీవ ఇంధనం వేరు. ఇక్కడ జీవ ఇంధనం అంటే ఏంటో చిన్న క్లారిటీ ఇస్తే, జీవ ఇంధనం అంటే ఏం లేదు, మనకి డీజిల్, పెట్రోల్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కాదని మనం మొక్కల ద్వారా, వ్యర్థ పదార్థాల ద్వారా కూడా ఆయిల్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పామ్ ఆయిల్ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా ఎలా ఉన్నాయో, అలాగే మొక్కల నుంచి, కొన్ని గింజల నుంచి, కొన్ని మొక్కల వ్యర్థాల నుంచి కూడా సమ్ ఆయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని బయోడీజిల్, బయో ఇథనాల్ లాగా పిలుస్తారు అనమాట. వీటికి సంబంధించి వీటినే జీవ ఇంధనాలు అంటారు. మొక్కల ద్వారా కానీ చెప్పాను కదా, చిన్న డిస్టర్బెన్స్. మొక్కల ద్వారా, గింజల ద్వారా, లేదంటే గింజల ద్వారా లేదంటే కొన్ని వ్యర్థ పదార్థాల ద్వారా తయారు చేసే ఇంధనాలని జీవ ఇంధనాలు అంటారు అన్నమాట. అంటే దాన్ని ఏమంటారు, పర్యావరణ పరిరక్షణకి ఉపయోగపడే ఇంధనాలని జీవ ఇంధనాలు అంటే న్యాచురల్గా ఫామ్ అయ్యే ఇంధనాలు అనమాట. మనకి బొగ్గు ద్వారా, వీటి ద్వారా కాకుండా ఈ మొక్కల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా, గింజల ద్వారా,
వాటి ద్వారా తయారయ్యేవి జీవ ఇంధనం అంటారు. ఈ జీవ ఇంధనాలకు కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చారు, ఒక పాలసీని తీసుకొచ్చారు 2009లోన. దీని ద్వారా ఏంటంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడము. అంటే రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేస్తారంటే ఇవి జీవ ఇంధనానికి సంబంధించే పంటలు ఉంటాయి. ఇప్పుడు పంటలు అంటే ఏం లేదు, అవి గోధుమలు, చెరుకు రసము, ముల్లంగి, మొక్కజొన్న వీటి నుంచి తయారు చేస్తారనమాట. వాటిని పెంచడం ద్వారా రైతులకి, అంటే మామూలు రైతులు ఇప్పుడు జొన్నలే ఉంటాయి, జొన్నలు మాత్రమే అమ్ముతారు. ఇక్కడ వస్తే ఆ జొన్నల కాండం నుంచి కూడా తీస్తారనమాట. కొన్ని వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, ఆ వ్యర్థ పదార్థాల నుంచి మనకి ఇంధనాన్ని తయారు చేస్తారు కదా, సో దాన్ని కూడా రైతు అమ్ముకోవచ్చు, దాని ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చు. తర్వాత దిగుమతి తగ్గింపు అంటే ఇక్కడ మనం పెట్రోలియంని దిగుమతిని తక్కువ చేసుకోవచ్చు అనమాట. అవి ఏమంటున్నా మీరు ఏం పట్టించుకోకండి, ఆ డిస్టర్బెన్స్ మామూలుగా ఉంటాయి. తర్వాత దిగుమతి తగ్గింమంటే పెట్రోలియం దిగుమతిని తగ్గించుకోవాలి. నాకంటే ఎక్కువ వస్తుంది ఇది, అంటే పెట్రోలియం దిగుమతుల్ని తగ్గించుకోవాలి. తర్వాత ఈ రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా, లేదంటే ఇలాంటి ఒక పరిశ్రమల్ని స్థాపించడం, అంటే జీవ ఇంధనాలను తయారు చేసే పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఉపాధి కూడా కలుపుతుంది, అంటే ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది కదా, సో అలా అనమాట. తర్వాత ఉపాంత భూములు అంటే పంటలకి పనికిరాని భూములు ఉంటాయి కదా, వాటిలోన నాన్ ఎడిబుల్ నూనె గింజల నుండి బయోడీజిల్ ఉత్పత్తి తయారు చేయడానికి, అంటే నాన్ ఎడిబుల్ అంటే తినడానికి వీల్లేని, అంటే తినలేని నూనె గింజలు ఉంటాయి కదా, ఆ నూనె గింజల్ని బయోడీజిల్ ఉత్పత్తి చేయడానికి వాడుకోవాలన్నమాట అట్లాంటి భూముల్ని. తర్వాత 2015 నాటికి బయోడీజిల్, బయో ఇథనాల్ని 20% కలపాలి. మామూలుగా ప్రజెంట్ పెట్రోల్లోనే 10% ఇథనాల్ని కలుపుతారు. ఇథనాల్ని ఎందుకు కలుపుతారు అంటే కాలుష్యాన్ని తగ్గించడానికి పెట్రోల్తోనే ఇథనాల్ని కలిపితే కాలుష్యాలు తగ్గుతాయి అనమాట, కార్బన్ ఎమిషన్ తగ్గుతుంది. సో ఇథనాల్ని 10% కలుపుతున్నారు ఇప్పుడు ప్రజెంట్. అది 2015 నాటికి 20% కలపాలనుకున్నారు, కాకపోతే ఇంకా కలపలేదు. 24, 26, 25కి కలపాలనుకున్నారు 20%. తర్వాత కనీస మద్దతు ధర పెంచాలన్నమాట. ఇప్పుడు నూనె గింజలు తయారు చేస్తున్నారు కదా, ఈ నూనె గింజలకి కనీస మద్దతు ధర పెంచాలి అన్నట్లు పెట్టుకున్నారు. తర్వాత జాతీయ జీవ ఇంధన నిధిని ఎందుకు క్రియేట్ చేశారంటే ఈ ఇంధన నిధి ద్వారా రైతులకు కావాల్సిన ఇథనాల్ కానీ వల్ల వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఇవ్వడానికి, వాళ్ళకి ఆర్థిక సాయం చేసుకోవడానికి జాతీయ జీవ ఇంధన నిధిని ఏర్పాటు చేశారన్నమాట. దీంతోపాటు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారు. సమన్వయ కమిటీని ప్రధానమంత్రి నేతృత్వంలో చేశారనమాట. ఈ సమన్వయ కమిటీ ఏం చేస్తారంటే జాతీయ ఇంధన విధానం ఉంది కదా, ఇది అమలు కావడానికి ఎలా ప్రణాళిక రచించడము, దానికి సంబంధించిన ఏవైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడం, ఇవన్నీ ఈ సమన్వయ కమిటీ చూసుకుంటారు అనమాట. ఇంకా జాతీయ ఇంధన విధానం 2018లోనే ఇంకో విధానాన్ని తీసుకొచ్చారు. 9లో ఒకటి, 18లో ఒకటి. 18లో ఏం చేశారంటే 2030 నాటికి 20% జీవ ఇంధన విధానం కలపడం పెట్టుకున్నారు. ఎందుకంటే మనకి 2009లో అన్నారు ఇట్లా బయోఇథనాల్ 20% కలపాలని 2009లోనే అనుకున్నారు, కాకపోతే అది కాలేదు. ఇప్పుడు మళ్ళీ 18లో వచ్చిన దాంట్లో పాలసీలో ఏమన్నారంటే 2030 నాటికి 20% జీవ ఇంధనం కలపాలి అన్నట్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఇంకా ఈ జీవ ఇంధనాలని 3 రకాలుగా వర్గీకరించారు. అందులో ప్రాథమిక జీవ ఇంధనాల్లో వచ్చేసి బయో ఇథనాల్, బయోడీజిల్ అని ఉంటుంది. తర్వాత అధునాతన, ఇది సెకండరీలోనే ఇథనాల్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి తయారు చేసే ఇథనాల్. తర్వాత 3వ తరం వచ్చేసి బయో సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఇవి 3 రకాలుగా వర్గీకరించారు. ఇంకా ఇథనాల్ ఉత్పత్తికి ఏం చేస్తారంటే ఇందాక చెప్పాను కదా, చెరుకు రసము, ముల్లంగి, జొన్న, మొక్కజొన్న, గోధుమ, ధాన్యం, ఈ చెడిపోయిన దుంపలు, వీటన్నిటిని ముడి పదార్థాలుగా వాడతారు అనమాట. ఇట్లా వాడుకోవడానికి ఈ పాలసీ అనేది వీలు కల్పిస్తాం. మామూలుగా అంటే వీటిని తినడానికి వాటికి ఉపయోగించాలి, లేదంటే పారవేయాలి. ఇప్పటి నుంచి అట్లా వేస్ట్ అయిపోయినవి ఇంధనంగా కన్వర్ట్ చేయడానికి మేము మీకు దాన్ని ఏమంటారు పర్మిషన్ ఇస్తున్నామని చెప్పారనమాట. ఈ విధానంలోన దేశంలో మిగులు ఆహార ధాన్యాలు ఉంటాయి. ఇప్పుడు మనకి మన దేశంలో ప్రజెంట్ మనకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు చాలామంది మనకి ఒకటి ఉంటాయి కదా, అది గుర్తు రావట్లేదు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఎక్కడైనా తక్కువ ధరకి అమ్ముతున్నా, లేదంటే చెడిపోయిన పడైపోయిన పంటల్ని, లేదంటే నష్టపరిహారం వచ్చి వరదల్లోన చిక్కుకున్న పంటని కొంటుంది కదా, తక్కువ ధరకు కొంటుంది కదా, అవన్నీ అక్కడ ఉంటాయండి, ఎఫ్సిఐలో ఉంటుంది. ఆ ఎఫ్సిఐలో ఉన్న మిగులు ఆహార ధాన్యాలని కూడా ఈ జీవ ఇంధనానికి ఉపయోగించుకునేలా, ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగించుకునేలా ఈ జీవ ఇంధన సమన్వయ కమిటీ అనుమతి ఇచ్చిందనమాట. ఈ కమిటీతో అనుమతి తీసుకొని ఆ మిగిలిపోయిన ఆహార ధాన్యాలను కూడా ఇథనాల్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. తర్వాత రాబోయే ఆరేళ్లలో, అంటే 2018 నాటికి రాబోయే 6 ఏళ్లలో జీవ ఇంధన శుద్ధి కర్మాగారానికి 5,000 కోట్లని కేటాయించారంట. తర్వాత ఇది కూడా దీన్ని ఏమంటారంటే ఈ నిధిని
ఈ నిధిని కేటాయించిన పథకం ఒక పథకం ఉంది, స్వయం సామర్థ్య సిద్ధ నిధి పథకం అనమాట. ఈ పథకం ద్వారా 5,000 కోట్లు కేటాయించారనమాట జీవ ఇంధనాన్ని శుద్ధి చేసే కర్మాగారాలకి, అంటే పరిశ్రమలు స్థాపించడానికి. ఇంకా బయోడీజిల్ ఉత్పాదన కోసం చమురు గింజలు, వాడేసిన వంట నూనె, స్వల్ప పంటలు, అంటే కొన్ని పంటలు మనకి కొంతకాలమే వస్తాయి. అంటే సపోజ్ జొన్ననే చెప్పుకున్నా, జొన్న మనకి పై భాగం తప్పితే కింద మొత్తం కాండం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఆ వేస్ట్ అన్నిటిని ఉపయోగించుకొని జీవ ఇంధనాలని తయారు చేసుకోవడానికి, లేదంటే కొన్ని చమురు గింజలు ఉంటాయి, ఆయిల్ వచ్చే గింజలు, తర్వాత వాడేసిన వంట నూనె ఉంటుంది, ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి కదా. అవన్నీ ఒకే ప్లేస్లో చేయడానికి ఒక చైన్ సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి ఈ పాలసీ ప్రోత్సహిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి చమురు గింజలు వేరే దగ్గర ఉంటాయి, వాడేసిన వంట నూనె డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది, పంటలు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో నరికి పారేస్తారు. వాటన్నిటిని కలిపి ఒక చైన్ ద్వారా ఫామ్ చేసుకొని వాటన్నిటిని ముడి పదార్థాలుగా ఫ్యాక్టరీలకి పంపిస్తే ఆ ఫ్యాక్టరీలు జీవ ఇంధనాన్ని తయారు చేస్తాయి అన్నమాట. తర్వాత నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఎవరు? కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ కూడా మామూలు సమన్వయ కమిటీలోనే పనిచేస్తుంది అనమాట. ఇంకా దీని నుంచి ఆశిస్తున్న ఫలితాలు ఏమంటే దిగుమతిని తగ్గించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే దాన్ని ఏమంటారు, పెట్రోలియం దిగుమతిని తగ్గించాలి. తర్వాత E10 అని ఉంటుంది కదా, E10 వాడడం ద్వారా మనకి దిగుమతిని పెట్రోలియం దిగుమతిని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనకి పెట్రోల్లోనే 10% ఇథనాల్ కలిపితే ఆ 10% మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ 10% పెట్రోల్ ఇథనాల్ని కలపడం ద్వారా 150 కోట్ల విదేశీ మార్క ధరలు, అంటే $150 పోతుంది. ఇంత అమౌంట్ మనకు ఆదా అయిందని అర్థం. తర్వాత పరిశుభ్రంగా పరిసరాలు ఉంటాయి. పరిశుభ్రంగా ఎలా ఉంటాయంటే కాలుష్యం రాదు. తర్వాత ఈ వాడేసిన పదార్థాలు అవి ఇవి అంటే మనము ఇవి ఏమన్నా కుళ్ళిపోయిన పదార్థాలు ఉంటే బయట పరుస్తాం కదా, దాని ద్వారా మనం ఏం వాడకపోతే పరిశుభ్రంగా ఉండవు కదా. సో ఇవన్నిటిని వాడి మనం ఇంధనం తయారు చేయడం వల్ల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. తర్వాత E10 ద్వారా మనము ఈ E10 అంటే పెట్రోల్లో 10% ఇథనాల్ వాడడం ద్వారా 30 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలని తగ్గించవచ్చు అనమాట. అన్ని 30 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారం కాకుండా ఆపచ్చు. ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇవన్నీ కార్బన్ ఉద్గారం కాకపోతే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కదా. అందులోనూ మనకి ఆయిల్ అంటారు, రీయూజ్డ్ ఆయిల్ ఉంటుంది కదా, రీయూజ్డ్ ఆయిల్ ఉపయోగించుకోకున్నట్ల ఇట్లా ఇంధనానికి ఉపయోగిస్తే కూడా మనకి ఆరోగ్య ప్రయోజనం ఉన్నట్లే కదా. మున్సిపాలిటీ వ్యర్థాలు ఉంటాయి, మున్సిపాలిటీకి సంబంధించి చెత్త చెదారము అంతా కుళ్ళిపోయిన పదార్థాలు, వాడేసిన పదార్థాలు అన్నింటినీ మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడో పారేస్తారు కదా. వాటన్నిటి ద్వారా ఇంధనం తయారు చేసుకుంటే లాభమే కదా. సో గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు, ఇప్పుడు వీటిని కర్మాగారాలు అన్నాం కదా, పరిశ్రమలు స్థాపించడానికి గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపిస్తే పెట్టుబడులు ఎక్కువ పెరుగుతాయి, రైతులకి లబ్ధి చేకూరుతుంది చెప్పాం కదా, ఉపాధి కూడా పెరుగుతుంది. ఇది ఈ జీవ ఇంధన పాలసీ. తర్వాత జీవ ఇంధనాలపై జాతీయ విధానం 22లోనే దీన్నే సవరించారనమాట. 2018లో వచ్చింది, దాన్ని సవరించారు. 2030కి బదులు 2025-26 నాటికి 20% ఇథనాల్ని కలపాలని పెట్టుకున్నారు. ఇందాక చెప్పాం కదా, 2019లోన 2030 నాటికి 20% జీవ ఇంధనం కలపాలనుకున్నారు. కాకపోతే 2022లో సవరించి 2026కే 20% ఇథనాల్ని పెట్రోల్లో కలపాలని పెట్టుకున్నారనమాట. ఇక మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనకి సెజ్లు ఉంటాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనే వాటిలో మనం ఈ ఇథనాల్ని వీటిని జీవ ఇంధనాలను తయారు చేస్తే పరిశ్రమలు స్థాపిస్తే కొన్ని రాయితీలు ఇస్తారనమాట. పన్నులు తగ్గించడం, లేదంటే స్పెషల్ అలవెన్స్లు కల్పించడం, ఇట్లాంటివి ఇస్తారనమాట. తర్వాత నిర్దిష్ట సందర్భాల్లో జీవ ఇంధనాలు ఎగుమతి. మామూలుగా మనకి ఇథనాలు వీటి జీవ ఇంధనాలు మనమే ఉత్పత్తి చేసుకునే తక్కువ, మరి దాన్ని ఎగుమతి ఎందుకు చేస్తాం? సో ఎగుమతి చేసుకోవడానికి వీలు లేదు, కాకపోతే కొన్ని సందర్భాల్లో ఎగుమతి చేసుకోవడానికి కూడా వీలు కల్పించింది అనమాట. తర్వాత NBBC అంటే ఇదే నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ అంటారు కదా. ఈ కమిటీలోన వేరే మంత్రిత్వ శాఖలు, ఇప్పుడు వ్యవసాయ మంత్రిత్వ శాఖ రావచ్చు, వాతావరణ మంత్రిత్వ శాఖ రావచ్చు, ఏ శాఖ సభ్యులైనా దీంట్లో ఉన్నారనమాట. ఒక 14 శాఖలకు సంబంధించిన మినిస్టర్స్ ఇందులో ఉన్నారన్నమాట సభ్యులుగా. ఇక మనకి భారత స్టేజ్ నిబంధనలు అంటే ఏం లేదు, మనకి వాహనాలు ఉంటాయి, వాహనాలు పెరిగిపోతున్నాయి, డైలీ ఎన్ని వాహనాలు తిరుగుతాయి కదా వెహికల్స్, ఆ వెహికల్స్ నుంచి మనకి పొగ ఉద్గారాలు ఇవన్నీ వస్తాయి కదా. వీటిని తగ్గించడానికి 1991లోనే కార్బన్ ఉద్గారాలు విడుదలపైన పరిమితులు విధించారు. అంటే వెహికల్స్ ఇంత పొల్యూషన్ మాత్రమే విడుదల చేయాలని 1991లోనే కొన్ని పరిమితులు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారనమాట. 2022లోన మషేల్కర్ కమిటీని ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఇట్లా వాహనాల నుంచి వచ్చే కార్బన్ ఉద్గారాలని తగ్గించాలనే దాంతో
మషేల్కర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది వాహన కాలుష్య నియంత్రణకి ఆయన ఏం చేశారంటే 2008లో ఒక జాతీయ వాహన ఇంధన విధానాన్ని తీసుకొచ్చారంట మషేల్కర్. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే యూరోపియన్ యూనియన్ ఉంటుంది కదా మనకి బ్రిటన్ ఆ పక్కన, ఆ యూరోపియన్ యూనియన్లో ఇలాంటి దాన్ని వాడుతున్నాం అనమాట. దాన్ని మన ఇండియాకి తీసుకొచ్చి భారత్ స్టేజ్గా మార్చినట్టు. భారత్ స్టేజ్ అని దీన్ని కంట్రోల్ చేయడానికి భారత్ స్టేజ్ అంటారు. మనం BS అని అంటాం కదా, BS1 BS2 ఇప్పుడు లేటెస్ట్గా BS6 వాహనాలు వచ్చాయి కదా, వాటిని ఏం లేదు కాలుష్యాన్ని నియంత్రించడానికి వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఇది భారత్ స్టేజ్ అంటారు. ఇది యూరోపియన్ యూనియన్ నమూనాగా తీసుకొచ్చారనమాట. దశల వారీగా మార్చారు. ఫస్ట్ BS1 అన్నారు, BS2 అన్నారు, BS3 అన్నారు, BS4, ఇప్పుడు BS6 ఉందన్నమాట. ఇంకా ప్రజెంట్ BS6 ఉంది. దీన్ని అమలుకి పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి అతని ఆధ్వర్యంలోన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఉంటుంది. పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి కింద ఒకటి కమిటీ ఉంటుంది అనమాట, ఒక మండలి ఉంటుంది, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఉంటుంది. దీన్ని CPCB అంటారు. ఇది 2000లోన యూరోపియన్ స్టాండర్డ్ ఎమిషన్ ఆధారంగా, అంటే మనకి భారత్ స్టేజ్ ఎలాగో వాళ్ళకి యూరోపియన్ స్టాండర్డ్ ఎమిషన్ అన్నమాట. వాళ్ళ నుంచే మనం తీసుకొచ్చాము. యూరోపియన్ స్టాండర్డ్ ఎమిషన్ ఆధారంగా BSని ప్రవేశపెట్టారు. BS2 BS3 BS4 అని పెట్టారు అనమాట. పర్టికులర్ మ్యాటర్ గాఢత అంటే పర్టికులర్ మ్యాటర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఉద్గారాల్లోన పర్టికులర్ మ్యాటర్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు CO2 మ్యాటర్ ఇలాగో CO2 మ్యాటర్, CO మ్యాటర్ ఇలా ఉంటాయి అనమాట. వాటి గాఢత ఎంత తగ్గితే కాలుష్య స్థాయిలు అంత తగ్గుతాయి అనమాట. సో అవి ఎక్కువ గాఢత ఉంటే ఎక్కువ కాలుష్యం వస్తుంది. సో పర్టికులర్ మ్యాటర్ గాఢత తగ్గడం వల్ల కాలుష్య స్థాయిలు తగ్గుతాయి అనమాట. ఈ గాఢతను తగ్గించే ద్వారంలోనే BS1 BS2 వీటిని వాడారనమాట. 2001లోన BS2ని తీసుకొచ్చారు. 2000లో BS1 ఉంటుంది. 2001లో BS2ని తీసుకొచ్చారు. 2001లోన CNG కంప్రెషన్ న్యాచురల్ గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్తో నడిచే వాహనాలు ఉంటాయి కదా, వాటికి ఉద్గార నిబంధనలు పెట్టారన్నమాట. ఇంత మాత్రమే ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా హెవీగా పొగ వస్తుంటే అలాంటి బండ్లని సీజ్ చేస్తారు కదా, వాహనాలని సీజ్ చేస్తారు కదా. బైక్ కూడా ఎక్కువ పొల్యూషన్ కంట్రోల్ తప్పితే వాటిని సీజ్ చేస్తారు కదా, అలా అనమాట. 2001లోనే ప్రవేశపెట్టారు. 2003లోన 10 మేజర్ సిటీస్ ఉంటాయి కదా, కొన్ని ప్రధాన నగరాల్లోన BS2 నిబంధనలు అమలు చేశారు. 2005లోన BS3ని ఏర్పాటు చేశారన్నమాట. మెట్రోలో ప్రధాన నగరాల్లోనే BS3ని ఫస్ట్ ఏది వచ్చినా కూడా ఫస్ట్ పెద్ద నగరాల్లోనే ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. 2003లో BS2 వచ్చింది. 2005లో BS3 వచ్చింది. 2005 నుంచి చాలా కాలానికి 2010కి BS4 వచ్చింది. 2017లో BS6 వచ్చింది అనమాట. BS5 ఎక్కడ పోయిందంటే దాన్ని స్కిప్ చేసేసారు. మనం BS4ని వాడుతున్న టైంలోనే వాళ్ళు BS5 కనిపెట్టి తర్వాత BS6కి వచ్చారు. మనం డైరెక్ట్ BS6 తీసుకున్నాం అనమాట. ఇంకా BS6 నిబంధనలు ఎలా ఉంటాయంటే BS4 కంటే ఎక్కువ కఠినతరంగా ఉంటాయి. స్వచ్ఛమైన ఇంధనం వాడడం ద్వారా అధిక మైలేజ్ వస్తాయంట, ఎక్కువ మైలేజ్ ఇస్తాయంట బండ్లు. తర్వాత పెట్రోల్లోనే 25%, డీజిల్ వాహనాల్లో 88% కార్బన్ ఉద్గారాలు తగ్గాయంట దీన్ని వాడడం ద్వారా. తర్వాత PM గాఢత BS4లో 120 మైక్రోగ్రాములు ఉంటే BS6లో 20 నుంచి 40 గ్రాములు ఉంటాయి అన్నమాట. తరుస్తున్నాయి. సల్ఫర్ కంటెంట్ వచ్చేసి 5% తగ్గింది అని, నాకంటే ఎక్కువ వస్తుంది ఇది. సల్ఫర్ కంటెంట్ కూడా తగ్గింది. 50 ppmలో ఉండేది 10 ppm, అంటే 5 రేట్లు తగ్గింది అనమాట. తర్వాత రియల్ డ్రైవింగ్ ఎమిషన్ని ఒకటి తీసుకొచ్చారన్నమాట. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ అంటే నడుస్తున్న ఒక వాహనము ఎంత అయితే పొల్యూషన్ని రిలీజ్ చేస్తుందో అది ట్రాక్ చేస్తుంది అనమాట. దీన్ని తొలిసారిగా భారతదేశంలోనే ఏర్పాటు చేశారు. ఇది వాహనాల ఉద్గారాలని చేస్తుంది. ఇక్కడతో ఈ చాప్టర్లోనే ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇంకా సెకండ్ పార్ట్లోనే 2 క్లాసెస్గా చెప్తాను, అది అయిపోతుంది. దీన్ని ఫస్ట్ యూనిట్కి PDF కావాలంటే ఎవరైనా మెసేజ్ చేయండి, ఫ్రీ కాదు, 30 రూపీస్ ఫస్ట్ యూనిట్. ఏపీస్లో కూడా ఫస్ట్ యూనిట్ 20 రూపీస్కి అమ్ముతున్నాం. ఇష్టమైన వాళ్ళు తీసుకోండి, నచ్చితేనే, ఎక్స్ప్లెనేషన్ రైటింగ్ నచ్చితేనే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. బాగా చదువుకోండి.